పదవి బాధ్యతలో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ దశానిర్దేశం చేయనున్నారు. దానికి సంబంధించి తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం? పదవి బాధ్యత అనేది చాలా కొత్త కార్యక్రమం. చాలా మంది దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎలా ఉండబోతుంది కార్యక్రమం? రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఇది ఒక ముఖ్య ఉద్దేశంతో పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో వివిధ రకాలైన కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇంకా పార్టీ బాధ్యతలు ఇవన్నీ కూడా చాలా వరకు ఇచ్చారు. ఇప్పటికి కూడా ఈరోజు 3,500 మంది 4,000 మందికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. 3,000 మంది నుంచి 4,000 మందికి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇచ్చిన పదవులు ఒక బాధ్యత, అది నెరవేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు జనసేన అధ్యక్షులు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారనేసి కూడా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పారు కదా, చూశారు కదా మీరే. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీకి పనిచేసి పార్టీలో గుర్తింపు ఉంటే ఇంటికి తెలియకుండానే పదవి వస్తాయనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, ఎవరికి ఇవ్వాలా. గత 10 సంవత్సరాల్లో 11 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీతో పాటు జనసేన పార్టీలో కష్టపడారు. వాళ్ళకి ఖచ్చితంగా పదవులు దక్కింది. మిగతా వాళ్ళకు కూడా పదవులు ఖచ్చితంగా కూడా ఇంకా రాబోయే రోజులు ఇస్తారని తెలియజేస్తారు. 18 నెలలు కూడా నిద్రపోయారు. కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మేమే వస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? అలాంటిది అంతా ఏం లేదు, చెప్పుకోవచ్చు కానీ ఏమి లేదు. భవిష్యత్తులో కూడా ఎన్డీఏ కూటమి అన్నీ కూడా కలిసి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ మోదీ గారు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని దిశ కూడా తిరగరాసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేస్తున్నారు.